ప్లాస్మోడియం పారాసైట్ ఈ లైఫ్ సైకిల్ అనేది 2 విధాలుగా జరుగుతుంది. ఒకటి దోమలో జరుగుతుంది. 2 మనిషిలోకి ఎంటర్ అయినప్పుడు మనిషిలో జరుగుతుంది. ఇది ఫస్ట్ వన్ ఒక మలేరియా వ్యాధి వచ్చిన పేషెంట్‌ని ఈ దోమ కుట్టినప్పుడు ఈ మలేరియా వ్యాధికి కారణమైన ప్లాస్మోడియం పారాసైట్ దోమలోకి ఎంటర్ అయినప్పుడు దానిలో ఈ ప్లాస్మోడియం పారాసైట్ ఏ విధంగా మల్టిప్లికేషన్ జరుగుతుంది అనేది చూసినట్లయితే ఈ ఆడ ఎనాఫిలస్ దోమలో ప్లాస్మోడియం పారాసైట్ సెక్సువల్ సైకిల్ అనేది జరుగుతుంది. లైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. ఇది 4 స్టేజ్ల్లో జరుగుతుంది. 1 గ్యామెటోగోనీ, 2 ఫర్టిలైజేషన్, 3 ఫార్మేషన్ ఆఫ్ జైగోట్, 4 స్పోరోగోనీ. ఫస్ట్ వన్ ఈ దోమ కుట్టినప్పుడు దోమలోకి మేల్ గ్యామెటోసైట్స్ మగ సంయోగ బీజ మాతృకలు, ఫీమేల్ గ్యామెటోసైట్స్ స్త్రీ సంయోగ బీజ మాతృకలు అనేవి ఎంటర్ అవుతాయి. ఈ మేల్ గ్యామెటోసైట్స్ చిన్నగా ఉంటాయి, ఫీమేల్ గ్యామెటోసైట్స్ పెద్దవిగా ఉంటాయి. ఈ 2 డిఫరెన్స్‌ని ఎనిసోగమీ అంటారు. ఈ మేల్ గ్యామెటోసైట్స్‌లోని న్యూక్లియస్ డివిజన్ అనేది జరుగుతుంది. కేంద్రకాలు విడిపోతాయి. దాని చుట్టూ సైటోప్లాజం కూడా ఏర్పడుతుంది. కణ విభజన కూడా జరిగి వాటి చుట్టూ సైటోప్లాజం ఏర్పడి ఈ కేంద్రకాలు 8గా మారుతాయి. తర్వాత ఇది ఫ్లజెల్లా స్టేజ్గా మారి 8 పిల్ల కణాలుగా ఏర్పడతాయి. వీటిలో సింగిల్ ఫ్లజెల్లా అనేది రెడీగా అవుతుంది. ఈ ఫీమేల్ గ్యామెటోసైట్ మెచ్యురేషన్ జరిగి ఫీమేల్ గ్యామెట్గా మారుతుంది. ఈ మేల్ గ్యామెటోసైట్ని ఆకర్షించడానికి ఇది ఒక కోన్ షేప్లోగా మారుతుంది. ఫెర్టిలైజేషన్ కోన్గా ఏర్పడుతుంది. ఈ 2 మిక్స్ అయ్యి ఫర్టిలైజేషన్ జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతాన్ని గ్యామెటోగోనీ అంటారు. ఈ ఫర్టిలైజేషన్ అనేది ఇప్పుడు 2వ స్టేజ్ అనేది కంప్లీట్ అయింది. ఈ 2 ప్రాసెస్లు దోమ స్టమక్లోని లోమెన్ ఆఫ్ క్రాప్లో ఒక పార్ట్లో జరుగుతుంది. ఈ ఫర్టిలైజేషన్ జరిగినది జైగోట్గా మారుతుంది. ఈ జైగోట్ ఊకైనట్గా మారి దోమ స్టమక్లో నెక్స్ట్ పార్ట్లోకి ఎంటర్ అవుతుంది. అక్కడ ఫార్మేషన్ ఆఫ్ ఊకైనట్ స్పోరోగోనీ జరుగుతుంది. ఇక్కడ ఊసిస్ట్ ఏర్పడుతుంది. నెక్స్ట్ ఈ న్యూక్లియస్ డివిజన్ జరిగి కేంద్రక విభజన జరిగి సుమారు 10,000 కేంద్రకాలు విడిపోతాయి. దాని చుట్టూ సైటోప్లాజం ఏర్పడుతుంది. నెక్స్ట్ స్పోరోసిస్ట్గా ఏర్పడతాయి. ఈ స్పోరోసిస్ట్ బ్లాస్ట్ అయ్యి పగిలి స్పోరోజాయిడ్స్ అనేది విడుదలవుతున్నాయి. ఈ విడుదలైన స్పోరోజాయిడ్స్ దోమ లాలాజల గ్రంథుల్ని సలైవరీ గ్లాండ్ని చేరతాయి. ఈ సలైవరీ గ్లాండ్ నుంచి సలైవాలోకి ఎంటర్ అవుతాయి. ఇవి మళ్ళీ ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిని కుట్టినప్పుడు ఈ స్పోరోజాయిడ్స్ దోమ సలైవ ద్వారా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిలోకి ఎంటర్ అయ్యి మలేరియా సోకుతుంది. ఇలా ప్లాస్మోడియం పారాసైట్ దోమలో సెక్సువల్ ప్రాసెస్ అనేది జరుపుకొని స్పోరోజాయిడ్స్గా ఏర్పడి ఇవి మళ్ళీ ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిని కుట్టినప్పుడు అతనిలోకి ఈ స్పోరోజాయిడ్స్ అనేది ఎంటర్ అవుతాయి. ఇలాంటి మెడికల్ వీడియోస్ అండ్ మెడిసిన్స్ గురించి మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తెలియని మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి.